భారతదేశంలో ఎవరు చేయని విధంగా మొట్టమొదటిసారిగా ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ ని మన కళ్యాణ్ రామ్ గారు చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ గారికి ఈ ప్రక్రియలో ఒక యువ దర్శకుడు సునీల్ రెడ్డి గారి దర్శకత్వంలో ఓం సినిమా మన ముందుకు రాబోతోంది. ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి. మూకీ నుంచి టాకీ వరకు సినిమా ఎన్నో క్రమాలుగా ఎదిగింది. కానీ అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి, మొట్టమొదటి 3D సినిమా తెలుగులో చేయడానికి, అది కూడా యాక్షన్ సినిమా చేయడానికి ధైర్యం కావాలి. ఆ ఉడుకు రక్తం అటు సునీల్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఉత్సాహం కళ్యాణ్ రామ్ గారికి తోడైంది. కాబట్టి నేను మాట్లాడుతుంది తెలుగేగా, తెలుగే అయినా అర్థం కావట్లా. దానవీర సూరకర్ణ, లవకుశ, తర్వాత శ్రీరామరాజ్యం, పౌరాణిక చిత్రాలు, అలాంటిది ఓం కూడా అలాంటిదే ఉంటుందిగా. పౌరాణిక చిత్రమా? పౌరాణిక భక్తి రస చిత్రం. ఓం అంటే అదేగా. కొంచెం భక్తిగా చెప్పవయ్యా. భక్తి రస చిత్రం, పౌరాణిక భక్తి రస చిత్రం అలా అనిపిస్తుందా? ఓం అంటే ఇంకేముంటుంది? ఇది శుద్ధపప్పు ముద్దపప్పు మాట్లాడండి. బాగున్నారు. ఓం అన్ని పేరు పెట్టినంత మాత్రాన భక్తి లేదని కాదు. తాత అంటే భక్తి ఉంది, దేవుడంటే ధైర్యం, దేవుడంటే ఎంతో నమ్మకం ఉంది. అదే భక్తితో, అదే ధైర్యంతో, అదే నమ్మకంతో ఈ ఓంలో మీకు కనిపించేది యాక్షన్. ఆ ట్రైలర్ చెప్తున్నట్టుగా, ఆ క్యాప్షన్ చెప్తున్నట్టుగా, దిస్ ఇస్ ది ఫస్ట్ ఇండియన్ యాక్షన్ ఫిల్మ్ ఇన్ 3D. అవును, దానవీర సూరకర్ణలో కూడా యాక్షన్ ఉంది, లవకుశలో కూడా యాక్షన్ ఉంది. కొత్తగా ఏం చెప్తున్నారు మీరు? 3D అని చెప్తున్నానా? 3D అంటే ఏంది? 3 సార్లు చూడాలి ఆ సినిమాని? ఇలాంటి వాళ్ళు నందమూరి అభిమానులు 3 సార్లు కాదు 30 సార్లు చూస్తారు. చూస్తాం మరే కాదు. నేను అడిగిన డౌట్ ఏంటంటే, బేసిక్ గా అప్పుడు దానవీర సూరకర్ణ వచ్చింది, ఇప్పుడు ఓం. అది పౌరాణిక భక్తి రసమే, ఇది పౌరాణిక భక్తి రసమే కదా. ఇది పౌరాణిక భక్తి రసం అనే మాట ఈ బుర్రలోంచి తీసేవా ప్లీజ్? ఎలా తీస్తాను? ఆ రోజు గుర్రబళ్ళు బాణాలు, ఈ రోజు కార్లు బుల్లెట్లు, అంతేగా తేడా. పేరు కూడా ఓం అని పెట్టారు. ఇది పౌరాణిక భక్తి రసం కాదు. కళ్యాణ్ రామ్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో మీరు చూస్తున్నటువంటి ఈ పోస్టర్స్ లో ఆయన స్టైల్ మీరు డిఫరెంట్ గా చూడొచ్చు. దిస్ ఇస్ అ కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. ఆయన లుక్ డిఫరెంట్ గా ఉంది. గుండు గీయించుకునే ధైర్యం చేసిన తెలుగు హీరో ఏకైక. కొత్తగా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నటువంటి ఒక యంగ్ ఎంతూజియాస్టిక్ బడీ. లెట్ మీ వెల్కమ్ సాయి కార్తిక్ ఆన్ టు ది స్టేజ్. ఈ చిత్రానికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ లో సాయి కార్తిక్. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఫస్ట్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. దీంట్లో టోటల్గా 2 సాంగ్స్ అండ్ థీమ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేశానండి. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అత్యద్భుతమైన చిత్రాల్ని ఎన్టీ రామారావు గారితో తెరకెక్కించినటువంటి దర్శక దిగ్గజం డాక్టర్ దాసరి నారాయణరావు గారికి స్వాగతం. ఈరోజు మీ అందరికీ తెలిసినట్టుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ గారు నిర్మాతగా, కళ్యాణ్ రామ్ గారు హీరోగా, మీరు చూసినటువంటి వెరైటీ షేడ్స్ మీరు చూస్తున్న ఈ హోర్డింగ్స్లో, ఈ పిక్చర్స్లో మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటి వెరైటీని అందించేందుకు చాలా కష్టపడ్డారు సునీల్ రెడ్డి గారి దర్శకత్వంలో 2 సంగీత దర్శకులు అని చెప్పాం. మరి ఆ 2 సంగీత దర్శకుల్లో ఒకళ్ళు ఆల్రెడీ విచ్చేశారు. సాయి కార్తిక్ని మనం పరిచయం చేసుకున్నాం. మరొక సంగీత దర్శకుడిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ దిస్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు. అచ్చు గారు వెల్కమ్.
అండ్ దాట్స్ అ గ్రేట్ బిగినింగ్. అద్భుతమైన పాటలు మీరు ఈ సినిమా కంపోజ్ చేశారు. మరి మొదటి పాటని మీరు మాకు పాడి వినిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ హరికృష్ణ సార్, కళ్యాణ్ రామ్ సార్, మై ఫ్రెండ్ సునీల్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ సాంగ్. కెన్ ఐ హావ్ మై సింగర్? ఏదో అంతుపట్టనంత వింత ఉంది, అంచనాకు అందకుంది, నిజమో కాదో నీకు తెలీదేమో. ఇదిగో ఎనరో నిన్ను చూడగానే గుచ్చుకున్న చిలిపితే నీ ముందు చేసే గాయం నీ తప్పు కాదేమో. జరిగిందేమిటో అర్థమవదే బొత్తిగా, అదోరకమ్మయోమయం ఇది ఇలా అని నీకెలా చూపగలనే సులువుగా. ఉన్న పాటునొచ్చి ముంచేసింది నన్నిలా. ఓ ఏమి చూసి నచ్చి మెచ్చుకున్నదో మాది, ఎంచుకుంది నిన్నెలా. ఓ ఏ మళ్ళీ పువ్వులల్లే నచ్చలేని గాగిలల్లే నవ్వుతూ ఉంటే నువ్విలా. ఓ ముచ్చటైన మత్తులో మునిగితే మరి తేనేది ఇంకెలా. ఏదేమైనా గాని నా రాజహంస మహాబాగుందే ఈ తీపి హింస. తగునో తగదో మతిపోయంత నిషా. Wonderful, Achu, wonderful. Thank you. And a very lively. Superb song. There! మరొక సంచలనం యాంకరింగ్ లో సరికొత్త అందాల భామ అనసూయ. Once again, ఎట్లాగో ఝాన్సీ గారు చెప్పేశారు. Once again, నా తరఫు నుంచి కూడా hearty welcome to the audio launch of NTR Arts. Oh! అచ్చు గారు, wonderful number. Thank you so much for the lively performance. Wonderful. అచ్చుకి డెఫినెట్లీ చెప్పాలి. ఐ మస్ట్ టెల్ యూ, నేను ఝాన్సీ గారు అక్కడ నిలబడి we were not stopping dancing actually. It's a superb number. వండర్ఫుల్. అయితే అచ్చు ఇక్కడ మనకి పాడి వినిపించారు. ఈ పాటని మనం తెరపై చూస్తే అద్భుతంగా ఉంటుంది. సో మనకి చూపించడానికి మనం ఇప్పుడు స్టేజ్ మీదకి పిలవబోతున్నాము మన ఫేవరెట్ ఆర్టిస్ట్. చాలా ఏ క్యారెక్టర్కైనా మంచి ప్రాపర్ జెన్యున్ జస్టిఫికేషన్ ఇచ్చే చలపతిరావు గారిని వేదిక మీదకి సవినంగా రావాలని కోరుకున్నాము. చలపతిరావు గారిని ఆత్మీయంగా బాబాయ్ అని పిలుచుకుంటాం. శ్రీ చలపతి బాబాయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, మొదటి పాటని విడుదల చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బాబాయ్, పాటని ఓం అని. ఓం 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 నీలో ఏదో అంతుపట్టనంత వింత ఉంది, అంచనాకు అందకుంది, నిజమో కాదో నీకు తెలీదేమో. ఇదిగో ఎదరో నిన్ను చూడగానే గుచ్చుకున్న చిలిపితే నీ ముందు చేసే గాయం నీ తప్పు కాదేమో. జరిగిందేమిటో అర్థమవదే బొత్తిగా, అదోరకమ్మయోమయం ఇది ఇలా అని నీకెలా చూపగలనే సులువుగా.